సో అన్న ఇప్పుడైతే ఈశ్వర్ మూవీ రిలీజ్ అవుతుంది. సో ఆ మెమరీస్ ఒకసారి ఏమో వాళ్ళకి. మెమరీస్ చాలా మెమరీస్ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ సినిమా మాకు. సో ప్రభాస్ గారితో మేము చేసిన ఫస్ట్ సినిమా. మా లైఫ్‌లో ఆ సినిమా ద్వారా ఇప్పటికి 24 సంవత్సరాలైనా కూడా ఇంకా ఇండస్ట్రీలో ఉంటున్నామంటే దానికి కారణం 'ఈశ్వర్' అనే సినిమా. చాలామంది ఇప్పుడొచ్చి చెప్తా ఉంటారు, "అన్న మేము చిన్నప్పుడు ఎప్పుడో మీ సినిమా చూసాం." అంటే అరే నువ్వు చిన్నగున్నప్పుడు అంటే ఇప్పుడేమో ఆడు నాకంటే పెద్దగా ఈ గడ్డాలు గిడ్డాలంతా వచ్చి మేము చిన్నగున్నప్పుడు చూసామనో లేకపోతే పిల్లల్ని ఎత్తుకున్న తల్లులు వచ్చేసి మేము చిన్నప్పుడు చూసామండి అంటే అప్పటి నుంచి ఇంకా 24 సంవత్సరాలుగా సినిమాను గుర్తుపెట్టుకున్నారంటే అది నిజంగా డైరెక్టర్ జయంత్ గారి గొప్పతనం. ఆ డైలాగ్స్ రాసిన పరుచూరి బ్రదర్స్ గొప్పతనం అండ్ ఆ అవకాశం ఇచ్చిన అశోక్ కుమార్ గారు మాకు ఇవన్నీ ఇచ్చినందుకు ఈశ్వర్ ఈజ్ ఆల్వేస్ ఎ లైఫ్ టైమ్ మెమరీ. అంటే ప్రభాస్ గారితో బెస్ట్ మెమరీ ఏంటి సార్ ఆ టైంలో? ప్రభాస్ గారితో బెస్ట్ మెమరీస్ అంటే చాలా ఉన్నాయి. మాకు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మేము కూర్చొని బొమ్మ బొరుస ఆడుకునేది అండ్ అలాగే అంతాక్షరి ఆడుకునేది. శంషాబాద్ లో గుడి బయట షూటింగ్ జరుగుతూ ఉంటే మేము సైడ్కి వెళ్ళి అంటే రేవతి గారు శివకృష్ణ గారు వాళ్ళ మీద సాంగ్ షూట్ జరుగుతూ ఉంటే మేము పక్కకి వెళ్ళి టేప్ పెట్టుకొని ఆ డెక్ లో సాంగ్ పెట్టుకొని మేము డాన్స్ చేసుకుంటూ సరదాగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళము. సో అలా చాలా మెమరీస్ ఉన్నాయి అండ్ తర్వాత అది కంటిన్యూ అయ్యి బాహుబలి కూడా వచ్చింది. డెఫినెట్ గా మంచి మెమరీస్ అవన్నీ. మీ జర్నీ గురించి ఏం చెప్తారు సార్? ఈ 24 ఇయర్స్ లో జబర్దస్త్ నుంచి స్టార్ట్ అయ్యారు, యాక్టర్ గా చేశారు, హీరోగా చేశారు, ఇప్పుడు డైరెక్టర్ గా కూడా రాబోతున్నారు నెక్స్ట్ కామెంట్. సో ఇలా ఏం చెప్తారు? సో 24 సంవత్సరాల్లో నేను యాక్టర్ గా స్టార్ట్ అయ్యి కమీడియన్ గా, సెలబ్రిటీ, డాన్సర్ గా, యాంకర్ గా, ఇప్పుడు డైరెక్టర్ గా ఇంత చేస్తూ నన్ను కంటిన్యూ చేస్తున్నా అంటే అది డెఫినెట్ గా తెలుగు ప్రేక్షకులు వాళ్ళు ఆదరించి నన్ను అభిమానించడం వల్ల అండ్ వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. సో డెఫినెట్ గా తెలుగు ప్రేక్షకులందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో ఆశీర్వదించండి. మీరు బాగా ఎక్కువ కనెక్ట్ అయింది జబర్దస్త్ నుంచే సార్, లైక్ విలేజెస్ లో పల్లెటూరు చాలా దగ్గర వరకు. సో అప్పుడున్న జబర్దస్త్ కి ఇప్పుడున్న జబర్దస్త్ కి ఏంటి? అంటే అప్పుడున్న జబర్దస్త్ ఇప్పుడున్న జబర్దస్త్ కొంచెం సేమే ఉంది, కాకపోతే ఆడియన్స్ థాట్ మారింది. అప్పుడున్న ఆడియన్స్ కి 9:30 అయ్యేసరికి షాపులన్నీ కట్టేసుకొని వచ్చి ఇంట్లో కూర్చుని టీవీ చూసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సరే ఓటీటీలో వస్తుంది కదా, మనకు చేతిలో రిమోట్ ఉంది, పాజ్ చేసి యాప్లో చూసుకోవచ్చు అన్నప్పుడు ఆ 9:30కి వచ్చి కూర్చోవాలి అనేది కాకుండా వాళ్ళకి వెసులుబాటు ఉన్నప్పుడు వచ్చి కూర్చోవడం జరుగుతుంది. సో యా కొంచెం టైం లైన్ ప్రకారం కొన్ని అప్డేట్ అవుతూ ఉండాలి. సో అప్పుడున్న కామెడీ ఆ టైం లైన్ కి చాలా అప్డేటెడ్ గా ఉండింది. ఇప్పుడు కొంచెం ఇదంతా రెగ్యులర్ గా చూడడం వల్ల ఆల్మోస్ట్ 12 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవడం వల్ల కూడా కొంచెం దానికి డల్ అయింది. బట్ యా ప్రయత్నం అయితే అందరిది నవ్వించాలనే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.